హాయ్ మామాస్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు అయితే కాలేజ్కి లేట్కి వెళ్ళా. మా ఫ్రెండ్ లేట్కి వెళ్దాం అన్నాడని చెప్పి వాడి కోసం వెయిట్ చేసి ఎంతసేపు వెయిట్ చేస్తాను చెప్పి పక్కనే షాప్కి వెళ్ళా. కాలేజ్లోకి వెళ్ళినాకే అన్న తినడానికి తీసుకుందని చెప్పి చాక్లెట్స్ తీసుకున్నా. ఇలా ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉండగా వీడు కూడా వచ్చాడు. ఇంకో నీడి కోసం వెయిట్ చేసింది ఇప్పుడు దాకా. ఇంకా అలా మెల్లిగా కాలేజ్లోకి అయితే ఎంట్రీ చేసాం. ఎప్పుడు కాలేజ్కి తొందరగా వచ్చా నేను. ఇవాళ 10:15 అయింది, ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. వాళ్ళు లేట్కి వచ్చింది వీడి వల్ల. అయ్యగారు నిన్నే చెన్నై నుండి దిగి నిన్న అలా నిద్ర చాలేదంట, అందుకే లేట్కి లేచి వచ్చారు. చూసారు కదా, ఆకలేసా ఫోన్ తినేస్తున్నాడు. అప్పుడు అక్కడికి టిఫిన్ తీసుకున్నాడు. చెన్నై వెళ్తే కనీసం చెప్పని కూడా చెప్పలేదు. చెబితే నేను కూడా వస్తాను కదా అంటే చెప్పకుండా వెళ్ళిపోయాడు. వెండా అంతేలేరు, ఎంతైనా నేను అనుకున్నంత ఫ్రెండ్స్ కాదు కదా, అందుకే ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళాడు. వీడి వల్లే కేవలం లేట్ అయింది. మళ్ళీ మెల్లిగా నడవాలంట అయ్యగారి కోసం. నాకే బద్దకం వేసి నేను బ్యాగ్ తీసుకున్నాను కాలేజ్కి, ప్రాజెక్టే కదలని చెప్పి. ఆడి బ్యాగ్ కూడా నాకు వేసాడు. ఇది మోసుకుంటే ఎండలో నడిచి చచ్చిపోతాను నడవలేక. మెల్లిగా అంట మళ్ళీ ఇంత పాటు. సో ఈ ఎండలో మెల్లిగా చెప్పు ఊరుకో బ్రో. సో ఇప్పుడైతే వెళ్ళిపోయి క్లాస్లో కూర్చున్నాం. చల్లగా కూర్చొని ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇవాళన్నా సంతకం పెడతామో లేదు, మొన్న అయితే పెట్టకుండా వెళ్ళిపోయా సంతకం. సో చూద్దాం. అలా క్లాస్లోకి వచ్చి చూసేసరికి ఎవడాడ ఊళ్ళో వాడు పని చేసుకుంటా ఫోన్లు చూసుకుంటా ఉన్నారు. లోపల వాడు పనులు వాడు ఉంటే బాబు బుద్ధిమంతుడు ఒకసారి లుక్కించుక పైకి కింద కూర్చొని మరీ వర్క్ చేస్తున్నాడు. ఈ దారుణాలని చూస్తాడు కూడా మన వాళ్ళు అస్సలు అవ్వట్లేదు. సో అలా కొంచెం తిరిగేసేద్దాం. ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి కాలేజీకి వచ్చాం. ఏం చేస్తున్నాను తెలియదు. ఇట్లా అలా పిచ్చోడ్లాగా బయటపడి తిరుగుతా ఉన్నా. సో ఏం చేస్తాం అని చెప్పి క్యాంటీన్ కన్నా పోదని చెప్పి క్యాంటీన్కి అయితే పోతున్నా. సో అక్కడికి వెళ్ళి లాగిచ్చేసి కొంచెం తిరిగి వద్దాం. ఇంకా లావుకి ఎగ్ పఫ్ లాగిచ్చేసా క్యాంటీన్కి వెళ్ళి. అది తినగానే మన ఆచారం ప్రకారం ఏదో తాగాలి కదా. ఇంకెలా అవుతాం తీసుకొని క్లాస్కి స్టార్ట్ అయిపోయా. మళ్ళీ క్లాస్కి పోతున్నాం. ఎంతసేపు అని తిరుగుతాం ఈ ఎండలో. ఇంకసరి క్లాస్కి వెళ్తే కొంచెంసేపు ఏడో ఉంటాడుగా, ఏదో సోది వచ్చి లేకపోతే లూడోనో ఏదో ఆడుకుంటూ కూర్చోవచ్చు అని పోతున్నా. సో చూద్దాం ఇంక వాళ్ళ ఎలా గడిచిద్ది అనేది. చూస్తూ ఉండండి మీరు కూడా. ఉన్నాడు మావాడు, కూలి పని అప్పగించారు వాళ్ళ గైడ్ పిలిచి. మధ్యాహ్నం పోయేవాడు 64 ఉందంట, మాకైతే 62 ఏం పర్లేదు, ప్రస్తుతానికి సంతకం అయిపోయింది మనది, ఏ బాధ లేదు. వాళ్ళు బిందాస్గా తిరిగేద్దాం. 64 అంటే ఏదో అనుకోకండి, అది నా అటెండెన్స్ పర్సంటేజ్. వాళ్ళకి దానికన్నా తక్కువ ఉంది. ఎప్పుడు మేము కలిసి తిరుగుతాం, కానీ నాకు ఎక్కువ ఉండి వాళ్ళకి తక్కువ ఉండేసరికి పాప మా వాడు చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నాడు. అందుకే అలా తిట్టేస్తున్నాడు. ఇంకా అది అలా పక్కన పెట్టేస్తే లంచ్ టైం అవుతుందని చెప్పి ఇంకా అలా బయటికి వెళ్ళి ఏమన్నా తిందా అని చెప్పి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇస్తే అందులో వాడు సాల్ట్ వేయకుండా ఇచ్చాడు. టేస్ట్ అస్సలు బాగోలా. ఇంక సరే అని చెప్పి బయటికి వెళ్ళి డ్రింక్ తీసుకున్నాం. ఇంకా డ్రింక్ తీసేసుకొని కాలేజ్ లోపలికి ఎంట్రీ ఇచ్చేసాం. ఫుల్ ఎండగా మాత్రం ఉంది. ఇంక క్లాస్లోకి వెళ్ళినాక ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా. ఇంక రివ్యూ కోసం ప్రిపేర్ చేస్తా. అందులో మా ఊళ్ళు డయాగ్రామ్స్ ఏమన్నారు. సో ఇంకా మన కళాఖండాన్ని ప్రదర్శిద్దామని స్కేల్ కూడా లేకపోతే అలా ఐడి కార్డ్ తీసుకుని డయాగ్రామ్స్ వేస్తున్నా. ఇంకా అది కంప్లీట్ చేసిన తర్వాత ఖాళీకి వచ్చిన ఏం చేయాలో తెలియలా. ఇంకా అందరం ఉన్నాం కదని చెప్పి లూడో పెట్టుకొని ఆడుతాం. ఫుల్ ఫన్నీగా సాగింది వాళ్ళు మాత్రం లూడో గేము. ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటా. ఇంక సరే అని చెప్పి సార్ దగ్గరికి సైన్ కోసం వెళ్తుంటే మా వాళ్ళు చూడండి ఏదేదో చేద్దామని ట్రై చేస్తున్నారు. అవన్నీ చూపిస్తే బాగోదు కదా. ఇంక అందుకే అక్కడితో ఆపేసేసి సిగ్నేచర్ కూడా అవసరం లేదన్నారు. ఇంక అందుకే హ్యాపీగా ఇంటికి బయలుదేరా. వెళ్ళేదారులో ఇక్కడ చూస్తే ఎవడో మన పేరుని గట్టిగా వాడేసేస్తున్నాడు హాస్టల్కి. సో చూసారు కదా ఇవాళ ఎలా గడిచిందని. నాకు తెలిసి డే మొత్తం ఇవాళ ఫన్నీగా నడిచింది బాగానే. సో ప్రాజెక్ట్ వర్క్లో కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి కొంచెం దాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళాం. ఇంకా కాలేజ్ టైం కూడా అయిపోయింది, ఇంటికైతే బయలుదేరిపోయాం. సో ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో కలుసుకుందాం. సరే మరి మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. నెక్స్ట్ ఇంకా వీడియోతో కలుసుకుందాం.